నీకు ఇదేం బుద్ధి? కార్పొరేట్ మెంబర్వి, టింబర్ డిపోలో టిప్పు సుల్తాన్వి, 1000 ఆటోల ఓనర్వి, ఇలా ఫ్రేములు కొట్టి చిల్లర డబ్బులు అడుగుతావు ఎందుకు? వారి నా చిట్టి బామ్మర్ది పొద్దున్నే ఫ్రేమ్ కొట్టి చిల్లి కాని అయినా కూలి తీసుకోకపోతే అస్సలు నాకు కలిసి రాదురా. అది నా సెంటిమెంటు. అయినా ఈ గట్టారత్తయ్య పుట్టోలకు ఫ్రేములు కొట్టే వ్యాపారాన్ని అడ్డం పెట్టుకునే కదా ఇన్ని కోట్లు సంపాదించాడు. వృత్తి విద్యను మర్చిపోకూడదు, అడుక్కు తినిపోతావు. మరి ఆ ఫోటోలకు దండలేంటి? ఎక్స్క్యూజ్ మీ, ఇంతకీ తమరెవరు బాబు? శుక్ర. అంటే అండమాన్లో చదువుకని చెప్పి అనకాపల్లి వెళ్ళి ఆడపిల్లలతో ఆడుకొచ్చింది తమరే కదా? అబ్బా సిక్కొకటి. ఈ దండల కథ ఏంటంటే, ఇప్పుడు కీర్తిశేషులు అయిపోయిన వాళ్ళ పుట్టోలకి దండలు వేస్తాం కదా, అట్లాగే మనం కబ్జా చేసేసిన స్థలాల పుట్టోలకు కూడా దండలేస్తాం అనమాట. ఇంకా దండ వేయకుండా దండం పెడతాము అంటే ఆ స్థలాన్ని మనం కబ్జా చెయ్యాల్సి ఉందన్నమాట. ఇలా ఊరికనే స్థలాలు తీసుకోవటం పాపం బాయ్యా. డబ్బుతో కొంటే జబ్బులు వస్తాయని మా గబ్బు గోవింద స్వామి చెప్పాలే బాయ్యా. అందుకే కబ్జాలు చేసి కామ్గా బతుకుతున్నాను. ఏంటి కామ్గా బతికేది? ఊరు మొత్తం నీ స్థలం కబ్జాల గురించి జెమినీ టీవీ ప్రజావేదిక ప్రోగ్రాంలో మాట్లాడినట్టు మాట్లాడుకుంటున్నారు. రామా రక్షక, ఎవరు ఏ వారం బాయ్యో తెలుసుకునేసరికి నా ఆయుష్ సగం కబ్జా అయిపోతుంది కదంటయ్యా. వీళ్ళ నాన్న కుటుంబ నియంత్రణ అస్సలు పాటించకుండా సోమవారం నుంచి ఆదివారం దాకా పిల్లి పిల్లల్ని కన్నట్టు 3 డబుల్స్ ఒక సింగిల్ని కని నా మీదకి వదిలేశాడయ్యా. మేము ఆయన కని వదిలేస్తారా? లేదు, నువ్వు మా అక్కను కట్టుకున్నావు కాబట్టి వచ్చావు. తొక్కలోది బావనే సెంటిమెంట్ ఏడ్చింది కదా. అక్క మొగుడు తిరిగితే కుక్క బతుకు బతకాల్సి వస్తుంది రే. నీతో వదిలే. ఎరా టేక్ చెట్లు అమ్మేవా? అమ్మేను బాయ్యా. ఆ డబ్బులు ఇచ్చేయి. చెట్లు అమ్మన్నావు కానీ డబ్బులు తీసుకోమని చెప్పలేదుగా. చెప్పకపోవడం ఏంట్రా? చెట్లు అమ్మి డబ్బులు తీసుకోండి అని ప్లాంట్కి వచ్చి మరీ చెప్పాను కదా. నాకు చెప్పే బాయ్యా. ఓఫో, నీకు చెప్పానా? నేనే కన్ఫ్యూజ్ అయ్యాలే. ఆ డబ్బులు ఇచ్చేయి. డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకోమన్నావు కానీ తెచ్చి నీకు ఇమ్మని చెప్పలేదుగా, అందుకే ఖర్చు పెట్టేశాను. ఖర్చు పెట్టేసావా? కర్మ కర్మ కర్మ. నా కన్ఫ్యూజన్ మీరు అడ్వాంటేజ్ గా తీసుకోకండి రోయ్. రేపు ఈ పాటికి చెట్ల మేము డబ్బులు నా చేతిలో పెట్టకపోయారో మీ డబుల్స్ ని కాకులు ఎత్తుకుపోతాయి. ఎలానే మీ మ్యాటర్ ఏంటి బాబు? ఆటో స్టాండ్ లో గొడవని చెప్పాం కదా. ఆ నర్సింగ్ గారికి ఫోన్ చేయమని చెప్పాం కదా. హలో, నేను నర్సింగ్. 1 minute. నర్సింగ్ లైన్ లో ఉన్నాడు. హలో, ఏంటి ఫోన్ చేయమన్నమాట? ఏం లేదయ్యా, ఈ మధ్యన ఆటో స్టాండ్ లో డ్రైవర్లు యూనియన్ పెట్టారంట. నీకు తెలుసు కదా, డబ్బున్నోడికి సింప్లిసిటీ, లేబరోడికి యూనిటీ మ్యాచ్ కదని. ఇంతకీ యూనియన్ పెట్టింది ఎవడు? ఆడెవడో బచ్చాగాడు రాజుగాడు అంట. ఆడి బాస్తు బాగుండక వరస్ట్ ఐడియాలు వేస్తున్నాడు కానీ కాస్త సంగతి చూడు. ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి ఇంటి అద్దె ఇచ్చేయి. అలాగే. బుజ్జి, నువ్వు స్కూల్కి వెళ్ళమ్మా. ఉంటాను. రాజా ఎవడ్రా? నేనే. ఏ నువ్వేనా ఆటో డ్రైవర్ సీన్ అని పెట్టింది? అవును. ఏందిరా, మీరు తోలుతున్న ఆటోలు మావి, మీరుంటున్న స్టాండ్ మాది, ఇంకా మీకు యూనియన్ ఏంట్రా? 6 నెలలకోసారి గవర్నమెంట్ పెట్రోల్ రేట్లు పెంచేసి నెలకోసారి మీ ఇష్టం వచ్చినట్టు మీరు అద్దెలు పెంచేస్తే మేము ఎలా ఆటోలు నడపాలి? నర్మాయ్, వాడు నేను చేయను. నా మాట వినకపోతే నిన్నే ఏమైనా చేస్తా. ఇక మీదట ఎవరైనా యూనియన్ యూనియన్ అన్నారో అందరి పిల్లలకి ఇదే గతి. హలో, రత్తయ్య బాయ్నే చెప్పు. నర్సింగ్ ని మా తమ్ముళ్ళని మాణిక్యం అనేవాడు పెద్ద కొట్టుడు కొడుతున్నాడు. అట్టగా ఓ దండగో నుంచి వస్తానా?
అమ్మయ్యా తమ్ముళ్ళు తప్పించుకున్నాం. ఒక్క నిమిషం. బాబు, మీ అమ్మా నాన్న నిన్ను ఏ ముహూర్తంలో కన్నారో కానీ నీ ఫేస్ లో బ్రైట్నెస్, బాడీలో స్ట్రాంగ్నెస్, కళ్ళలో ఫియర్లెస్, టోటల్ గా నీ బాడీ ఎంఆర్ఎఫ్ టైర్ అనుకో. అందుకే నీ ధైర్యానికి మెచ్చి నిన్ను ఈ ఆటో స్టాండ్ కి ఇన్ఛార్జ్ గా చేశాను. ఈ రోజు నుంచి ఆటో రిక్షా అద్దె వసూలు చేసుకోవటం, ఇక్కడ ఏ గొడవ రాకుండా చూసుకోవడం నీ డ్యూటీ. నీకు జీతం ఎంత కావాలో చెప్పు, తీసుకో. దండేగానే దండాలు పెట్టి నీ కాళ్ళ దగ్గర పడి ఉండడానికి నేనేం వీధి రౌడీని కాదు. ఇంకోసారి ఈ ఏరియాకి నీ మనుషుల్ని దాదాగిరికి పంపిస్తే నీ బాడీని ఆటోలతో తొక్కిస్తాం. ఈ క్షణం నుంచి మిగతా ఏరియాలో ఎంత అద్దిస్తున్నారో వీళ్ళు కూడా అంతే అద్దిస్తారు. అంతకంటే ఒక్క పైసా ఎక్కువ అడిగావో ఆటోలతో తొక్కిస్తారు. కాదు, చట్టాకులో చెడు కూడా ఆడేస్తాం. అంటే ఆడే ముందు చెప్తావులే. ఓహో, వాళ్ళ నోట్లో నోరు ఎందుకులా పెట్టాం? సరిపోయింది ఇప్పుడు. చెప్పేది ఏంటిది? ఏదో వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి వచ్చారు. వాళ్ళ కష్టాలకి నేనేం చేయగలను? ఏముంది, నిన్న నరసింహ దాదాని కొట్టా కదా, మిగతా రౌడీలు బారి నుంచి రక్షిస్తామని వచ్చి ఉంటారు కదండి. ఈ బస్తీకి వచ్చిన రౌడీలు ఉతికేయండి బాబు, మీకేం కావాలన్నా మేము చూసుకుంటాం. ఏం చూసుకుంటారు? మీకు నెలకింతని ముట్ట చెబుతాం. నార్మల్, వాడు నిన్న ఒక ఆడదాని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటే కొట్టారు తప్ప రౌడీజంతో కాదు. ఇలా ఇంటి ముందు చేరి సలాములు కొట్టి నన్ను వీధి రౌడీని చేయకండి. వెళ్ళండి, వెళ్ళండి. అరే వెళ్ళబట్టుంటే నీకు ప్రత్యేకంగా చెప్పాలా? నేను నీ కండబలాన్ని కొనటానికి రాలేదు బాబు. నీలోని మంచితనం, ధైర్యాన్ని విని నాకు సహాయం చేస్తారని వచ్చాను. సాయం చేస్తానని నా ఇంటి ముందు బోర్డు ఏమైనా పెట్టుందా? ఏ దేవుడు నేను సాయం చేస్తానని చెప్పడు బాబు. మనుషులు తీర్చలేని కష్టాలు ఆయన తీరుస్తాడని నమ్మకం. కానీ నేను మనిషిని కాదు బాబు, మనిషి రూపంలో ఉన్న దైవానివి నువ్వు. అబ్బా, నన్ను వదిలేయండి. మీరు కాదంటే నేను నా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాల్సిందే బాబు. ఏంటి నీ కష్టం? బాబు, నాకు 2 ప్రైవేటు బస్సులున్నాయి. ఒక బస్సు అద్దెకిచ్చాను, రెండో బస్సు నేనే నడుపుకుంటున్నాను. నా కూతురు పెళ్లి నాటికి ఏదో ఒక రూట్ అమ్మి ఆ వచ్చిన డబ్బుతో నా కూతురు పెళ్లి చేద్దామని ముహూర్తాలు కూడా పెట్టించాను బాబు. కానీ ఈ మధ్యనే దొంగలు ప్రయాణికుల్ని దోచుకోవడంతో ఒక బస్సు సర్వీసు ఆగిపోయింది బాబు. అంటే ఈ కాలనీలో ముసలే కూడా ఆ బస్సు దోపిడీలోనే చచ్చిపోయాడు బాబు. అందుకనే ఇప్పుడు ఆ రూట్ ఎవరూ కొనడం లేదు. మరో బస్సు తిప్పుతున్నతను అద్దె కట్టడం లేదు. పోనీ బస్సు రూటు తీసుకుని డబ్బివ్వమంటే చంపేస్తానని బెదిరిస్తున్నాడు బాబు. వారం రోజుల్లో నా కూతురు పెళ్లి, చేతిలో పైసా లేదు. కూతురు పెళ్లి ఆగిపోతే నలుగురిలో పరువు పోయి మేం బతకలేం బాబు, బతకలేం బాబు. ఈ డబ్బు తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేసిరా. మధ్యలోకి హుషారీలు చేసినావనుకో ఏ చెత్త బిడా. ఏరా అద్దె బాబు, బస్సు తిరిగే బాబు, ఈ రోజు నుంచి రాఘవయ్య బస్సు నీదే, రూటు నీదే. ఈ డబ్బు మాత్రం రాఘవయ్య. గుచ్చుకుందనుకో గోల్కొండ గోరిల్లో ఉంటా. మా గురుడి దగ్గర కట్టింగులు ఇవ్వకు, కాటికి వెళ్ళిపోతావు. చూడు, నోరు లేని వాళ్ళని బెదిరించి బతకడం కంటే అడుగు తినడం మేలు. ఇంకెప్పుడైనా అతనికే కాదు ఇంకెవరికి హాని చేసినా నీ టేబుల్ పైనే నీ తలుంటుంది. జాగ్రత్త. బాబు,
మీకు అభ్యంతరం లేకపోతే మీ రెండో బస్సును రూటుతో సహా నేను తీసుకుంటాను. నెలకి మీరు అడిగినంత రెంట్ ఇస్తాను. బస్సు మీరే తీసుకుంటానంటే నాకంతకంటే ఆనందమే ఉంది బాబు. అద్దె కూడా వద్దు. ₹1 ఎక్కువ ఇవ్వడు, ₹1 తక్కువ ఇవ్వడు. మార్కెట్ రేటే ఇస్తారు. అలాగే బాబు. నమస్కారం బాబు. మీ అమ్మాయి పెళ్లి ఘనంగా జరిపించండి. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను బాబు.